చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. 1 మీటర్ క్లాత్‌తో మనం స్టిచ్ చేసుకోవచ్చండి. మినిమమ్ 1 ఇయర్ బేబీకి చాలా సింపుల్ ప్రాసెస్. ఆల్రెడీ నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను. నెక్‌కి కూడా డిజైన్ చేసి పెట్టాను. కట్ చేసుకునే విధంగా ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఆల్రెడీ నెక్ డిజైన్ చేశాం కదా! దాని ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్న పిల్లలు కదా! కొంచెం పిన్స్ పెట్టుకుంటే క్లాత్ అనేది జారకంటూ ఉండిద్ది. చూడండి అట్లానే మనం అదే నెక్ ఎట్లాగైతే డిజైన్ చేసుకున్నామో అట్లాగా స్టిచ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. చాలా ఆల్రెడీ నెక్ డిజైన్ చేసేది వీడియో అప్లోడ్ చేశాను. లైవ్ కూడా పెట్టాను. ఒకసారి చూడండి. సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఏమి ఎక్కువేమి అవసరం లేదు. కానీ బయట నుంచి స్టిచ్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటది కదా! ఒకసారి మీ పిల్లలకి మీరే ట్రై చేయండి. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అలాగే స్టిచ్ చేసుకున్నాం కదా! లైనింగ్ అనేది వెనక్కి తిప్పి ఒక మళ్ళీ స్టిచ్ ఒకటి వేసుకున్నామంటే నెక్ దగ్గర అనేది ఒక స్టిఫ్‌గా ఉంటది. బావుంటది. మ్యాక్సిమం సింగిల్ ఫుట్‌తోనే చేసుకోండి. నాది చిన్న మిషన్ కదా! నేను అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైనింగ్ జాయింట్ చేసుకోవడమే పీస్‌కి మొత్తం. చాలా సింపుల్‌గా అయిపోద్దండి. ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగ్ జాయిన్ చేసాం కదా! ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలండి. ఈజీగా చేసుకోవచ్చు. నాకు తెలిసి 1 ఇయర్ మినిమం 14 మంత్స్ వరకు బేబీకి అయితే సరిపోయిద్ది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని మనం మెజర్‌మెంట్స్ లైనింగ్ ఎప్పుడు కట్ చేయకూడదండి. మ్యాక్సిమం నెక్ అంతా మనం స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేసుకున్నామనుకో పర్ఫెక్ట్‌గా వస్తది. క్లాత్ కూడా జారదు. ఒకసారి చూడండి నేను నెక్ సైడు 2 స్టిచెస్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక నెక్ అనేది కట్ చేసుకుందాం. నీట్‌గా వస్తది ఫినిషింగ్ అనేది. చూడండి బ్యాక్ సైడ్ కూడా మనం స్టిచ్ చేసే విధంగా కట్ చేసుకున్నాను. నీట్‌గా వచ్చింది కదా! నెక్స్ట్ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవడమే బ్యాక్ సైడ్ కూడా. ఈజీగా అయిపోద్దండి ఫ్రాక్స్ మాట. 1 మీటర్ కంటే ఎక్కువైతే యూజ్ అవ్వదు. 1 మీటర్ కట్ సరిపోయిద్దండి. ఇంకా చిన్న పీసెస్‌లో మిగులుతూ ఉంటాయి. నీట్‌గా కట్ చేసుకున్నట్లయితే 1 మీటర్ కట్ సరిపోయిద్ది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మనం ఒకే విధంగా బాగా స్టిచ్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్‌కి కొంచెం హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలండి. అప్పుడైతే శంఖ దగ్గర ముడత లేకుండా ఉండిద్ది. చూడండి అట్లాగా 2 జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. 2 జాయింట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్, బ్యాకు. జాయింట్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను సైడ్స్ స్లీవ్లెస్ హ్యాండ్స్ కదా! లైట్‌గా చిన్న క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాను పఫ్ మాదిరి. చాలా బావుంటది. ఒక సైడ్స్ మొత్తం జిగ్‌జాగ్ చేసుకోవాలండి. జిగ్‌జాగ్ ఫుట్ ఉంటే దాన్ని పెట్టి చేసుకోండి. నాది అది అవుతది కావున నేను చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక సైడు జిగ్‌జాగ్ చేసుకొని ఒక సైడ్ చిన్న బీడ్స్ పెట్టుకోవాలండి. చాలా బావుంటది. హ్యాండ్ లేకపోయినా ఇది బాగా కవర్ చేస్తది. హ్యాండ్ ఉన్నట్టే పఫ్ హ్యాండ్ లాగా. లైటింగ్స్ అనేది కొంచెం తక్కువలో ఉంది. అలా అడ్జస్ట్ అవ్వండి. అదంతా మొత్తం అంతా రెండు సైడ్స్‌కి నేననేది జాయిన్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ 2 రెడీ చేసి పెట్టుకున్నాం కదా! హ్యాండ్ అనేది మనం చూడండి లైనింగ్ కనిపించకుండా పైపింగ్ వేస్తాం కదా! అలాగా లైనింగ్ క్రాస్ పీస్‌లు తీసుకొని చుట్టూ 2 హ్యాండ్స్‌కి పైపింగ్ అనేది చేసేసాను. చేసిన తర్వాత నెక్స్ట్ మనం అదంతా ఒక సైడ్ పెట్టేసుకొని కిందన బాటమ్ పార్ట్ ఉంటుంది కదా! పైన అంతా వదిలేసిన తర్వాత కింద కుర్చీలు పెట్టుకోవడానికి అనేది రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను కదా! చిన్న బీడ్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. పైన టాప్ పార్ట్‌కి ఎంత వరకు సరిపోద్దో అంతవరకు నీట్‌గా స్టిచెస్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా నేను బాటమ్ పార్ట్‌కి ఎంతైతే సరిపోద్దో అంతవరకు నీట్‌గా ఫిల్స్ పెట్టేసుకున్నాను. 2 కూడా అలాగనే రెడీ చేసుకోవాలి ఫ్రంట్, బ్యాక్. ఓకే 2 రెడీ చేసి పెట్టుకున్నాం కదా! పైన
పైన ఫ్రంట్ పార్ట్ అంతా అలానే లైనింగ్ కూడా రెండు జాయింట్ చేసుకున్న మనకి ఈజీగా అవుతుంది. కిందన లైనింగ్కి ఒక 1/2 ఇంచ్ వరకు మడత పెట్టి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ పైన మెయిన్ క్లాత్కి లైనింగ్కి ఒక 2 ఇంచెస్ వరకు షార్టే ఉండాలండి లైనింగు. లైనింగ్ మాత్రం పెద్ద పెద్ద ఫీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. చిన్న చిన్న వద్దు వేస్ట్. పెద్ద పెట్టుకుని కరెక్ట్గా రెండు ఒకే కరెక్ట్గా సైజు వరకు స్టిచ్ చేసుకున్నారనుకో సరిపోద్దండి. నేను అన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. పెద్దవాళ్ళు ఫ్రాక్ ఎట్లా చేసుకుంటామో చిన్నపిల్లలు కూడా అట్లానే చేసుకుని సరిపోద్ది. చూడండి నేనైతే ఫ్రాక్ అంతా మొత్తం అంటే జాయింట్ చేసుకున్నాను. రెండు కలిపి జాయింట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. సింపుల్గా మీరు చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఇంకేమి ఎక్కువ ఏమీ అవసరం లేదు, పని అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చేస్తూ ఉంటే తెలుస్తుందండి, అవగాహన ఉంటుంది. వన్ ఇయర్ 1.5 ఇయర్ వరకు బేబీ వరకు కట్ట సరిపోద్ది. ఇదైతే ఈ ఫ్రాకు 1 మీటర్ కదా, చాలా తక్కువ క్లాత్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మనం స్టిచ్ చేసుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఎట్లా జాయిన్ చేయాలనేది. సింపుల్గా చేసుకుంటేనే అయిపోద్ది. చూడండి సైడ్స్ అన్న 2 సైడ్స్ జాయిన్ చేసుకున్నాను. నాకైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఫ్రాక్ అయితే ఇట్లా ఫ్లోర్ పైన వేసి చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.